హలో అయ్యి నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నీ కాన్ఫరెన్స్ పెడతాను వాళ్ళతో. ఓకే, ఎదురు తిట్టుకోవాలి తప్పదు. హలో అర్థమైందా? హలో హలో చెప్పు చింటూ. అయ్యి కాన్ఫరెన్స్ పెడుతున్నాను. కాల్లో ఎవరు ఉన్నారా? కాల్లో ఎవరు లేరు. నేను గట్టిగానే నువ్వు మాట్లాడతాను. నేను ఎదురెదురు తిట్టుకోవాలి. ఓకే, అదే నేను గట్టిగానే నువ్వు నేను ఎదురెదురు తిట్టుకోవాలి. రెడీగా ఉండు. యా ఎత్తమైంది కాసి ఫోన్. ఎంతసేపు ఫోన్ చేతిలోనే పెట్టుకుంటావు కదా. నేను చేసినప్పుడు నువ్వు ఎత్తాలి కదా. నీకు ఫోన్ చేసి ఎత్తను. నా ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుతా. ఇప్పుడు చెప్పు. సరే ఉంటా, బాయ్. సరే మీరు మాట్లాడండి. ఆగు ఒక్క నిమిషం ఆగు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం ఆగు. చెప్పు. ఏదో చెప్తున్నారు వాళ్ళు కూడా. పట్టలేనంట, భయం అంట, ఏదో చెప్తున్నారా? శృతి వచ్చాడు, చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏదో వినిపించావంటగా. కాల్ ఏం వినిపించావు నువ్వు? ఏదో నాకు వినిపించి ఇప్పుడు చూస్తా. నువ్వు నాకు చూపించు. నాకు వినిపించు సాయి. ఇప్పుడు వినిపించి మాట్లాడు. నువ్వు శృతి మాట్లాడిందే మీరే మాట్లాడుకోండి. నేను శృతి మాట్లాడింది నువ్వు ఇప్పుడు వినిపించు. నువ్వు 30-40 సెకండ్ల కాల్లో ఉండి 2-3 ముక్కలు విని దాన్ని అక్కడ హడావుడి చేయొద్దు. నువ్వు ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ పంపించి మాట్లాడు. నువ్వు పంపించి మాట్లాడు. ఏమన్నా శృతి ఏమన్నా తిట్టిందా? నిన్ను తిట్టిందా? అన్నిక తిట్టిందా? లేకపోతే నన్ను తిట్టింది? ఏం మాట్లాడే శృతి? అది చెప్పు నాకు. ఏం మాట్లాడు? సరే ఏం మాట్లాడింది చెప్పు. అసలు ఎన్నెందుకు ఏం మాట్లాడింది చెప్పు. ఇంకో ఫోన్ లకి వినిపించినాడు. అట్లనే వినిపించాను. ఆ కన్వర్సేషన్ వినిపించు. ఇద్దరం లేచామా? నిన్ను నమ్మి నువ్వు నా కాల్లో ఉంటే నాకేం తెలుసు? అదే ఒక్క నిమిషం శృతి. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నావు. సరే, అతను అంతమంది కాల్లో ఉన్నాడు వేరే ఫోన్ లో. సరే అని చెప్పి శృతి ఒక నిమిషం బాధపడుతుంది ఏదో అని చెప్పి అతను ఒక నిమిషం ఏదో మహా అయితే వింటే అది పట్టుకుని మీ దగ్గర హడావుడి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. నేను హడావుడి చేయటం లేదు. నేను ఆ అమ్మాయికి చెప్పాను. మరి ఏం చేసావు? మరి ఆ అమ్మాయి చేసింది ఏంది? అసలు శృతి చేసింది శృతి ఎన్ని మాటలు అంది? ఏం చేసింది? శృతి మించలేను. శృతినే. నువ్వే శృతివే. నువ్వు ఎన్ని మాటలు అన్నావు? చోటు ఉన్నాడు కదా, చోటుని అడుగు అక్కడ. నేను అప్పటికి చెప్పా సైలెంట్ గా ఉండు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పంటే తమ్ముడు అంటే నేనేది ఇంకో కన్వర్జేషన్ కాదు సాయి. ఉన్న పర్సన్ గురించి చెప్తున్నా. ఇద్దరికి చెప్తున్నా. ఇద్దరు నా పేరు ఎందుకు తీసినారు అది నాకు కావాలి. ఈ అమ్మాయి విషయంలో అసలు నేను అన్విక ఇందాక మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇందాక మెసేజ్ ఏం పెట్టావు సాయి? మెసేజ్ చూడు. ఇందాక ఏం మెసేజ్ పెట్టావు? ఏం మెసేజ్ పెట్టావు నాకు? నీకు బెయిల్ వస్తుందని అన్ని చెప్పి బెయిల్ ఇచ్చానా? అన్విక చెప్పింది చింటూ. నువ్వు చెప్పావు. ఫోన్ ఇవ్వు శృతి. ఫోన్ ఇవ్వు అమ్మాయికి. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? నిన్నెందుకు ఇన్వాల్వ్? చెప్పేసి ఈ కన్వర్సేషన్ ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకోమను. చింటూ క్యాబ్ వచ్చింది, నేను వస్తున్నా. నువ్వు తెలుస్తుందా? ఇక్కడ మాట్లాడుతుందా? ఏదో తెలుద్దాం. నేను ఇప్పించాను, అతనే గుర్తు పెట్టుకో. ఆడకు వచ్చి మాట్లాడతాం. చింటూ నేను ప్రతిదీ గుర్తు పెట్టుకుంటాను. నువ్వు నాతో ఇన్ఫర్మేషన్ నువ్వు అన్వికాకి ఎందుకు చెప్పాలి? ప్రతిదీ చూపించు. నాకు చూపించు. అన్విక చెప్తుంది. వినిపిస్తావు నువ్వు మళ్ళీ. నేను చెప్పింది బాసు. నేను చెప్పుంటే నువ్వు బయట ఉండేవాడు కాదు. ఇందాకే చెప్పాను నీకు. నేను చెప్పుంటే నువ్వు జైల్లో ఉండేవాడు ఈ పాటికి. చెప్పలేదు. అదే అది తెలుసులే. అంటే ఇంకా మీరే నన్ను బయట పెట్టారు. నన్ను ఇంకా మేమెవరో మేము కష్టపడలా. అదే కాపాడింది. లేకపోతే ఆ రోజే ఇంటికి వచ్చిన రోజే బొక్కలు తెంగిచ్చేది నిన్ను. ఎందుకు పాపం అని చెప్పి వదిలేస్తే నువ్వు ఇప్పుడు ఒకరికి పంపి ఆటలాడి నన్ను ఇరికిస్తావా? నువ్వు నిన్ను ఇరికిచ్చేది ఎందుకు మాట్లాడాలి? నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడాలి? నువ్వు నా గురించి ఏం మాట్లాడావని చెప్తున్న అమ్మాయి కూడా అక్కడే ఉంది కదా. కాల్ రికార్డింగ్ అంట వినిపించి నువ్వు. సరే ఓకే. అరవకేంది ఇన్ని రోజుల నుంచి నేను ఆ పిల్లని అనుకుంటా ఉంటే ఆటలాడుతుంది సాయి, డ్రామాలు వేస్తుంది సాయి. పిచ్చి నా కొడుకు లాగా అది చెబుతానే ఉంది. అరే నేను ఇట చూస్తున్నాను అట చూస్తున్నాను. నేను ఇక్కడ నేను
ఒకసారి నన్ను చింటూ వినిపించు సాయి, వినిపిస్తావా? ఇప్పుడు నా దగ్గర ఉన్న వినిపించాలా సాయి? వినిపించు. సార్ నీ దగ్గర ఉన్న వినిపించు, నా దగ్గర ఇప్పుడు నువ్వు ఈ ఫోన్ లోనే ఉంది, ఈ ఫోన్ లో ఇప్పుడు నేను కాల్ లో ఉంటే వినపడదు. నేను దాని దగ్గరికి రేపు పొద్దున వెళ్ళి కూర్చుని అన్ని వినిపిస్తా. మొత్తం వినిపించు, నేను చెప్పిన ఇప్పుడు నేను రికార్డ్ చేసా, వినిపించు. వినిపిస్తా, అన్ని వినిపిస్తా. ఇప్పుడు మాట్లాడి వినిపిస్తా. నాకు అదే కావాలి, నువ్వు వినిపించలేదు, నువ్వు ఆల్రెడీ చెప్పేసావు కదా. వినిపిస్తా. నువ్వు ఇప్పుడు దాకా నేను చేయలా, చింటూ, ఇప్పుడు దాకా చేయలా. నువ్వు ఆల్రెడీ అన్వికాకి చెప్పేసావు. ఇప్పుడు చూస్తావు నువ్వు నన్ను మధ్యలో పెట్టి, నువ్వు చేత కాక, నీకు చేయటం చేత కాక, నీకు అదంటే భయం వేసి నువ్వు ఆటలాడి అందరిని మధ్యలో పెట్టి నువ్వు తప్పించుకోవడానికి. అందరిని మధ్యలో పెట్టి నువ్వు తప్పించుకోవడానికి, అందరిని మధ్యలో పెట్టి ఆటలాడి ఆఖరికి ఆ పిల్లకి శృతికి సంబంధం లేని దాన్ని మధ్యలో లాక్కొచ్చి నువ్వు ఇవన్నీ తెలుసు సాయి, అర్థమైంది. నువ్వు నా కాలు ఇందాక అన్వికాకి వినిపించినప్పుడే అర్థమైంది నువ్వు ఎన్ని వినిపించుంటావో, ఎన్ని చేసుంటావో. ఆ అమ్మాయి ఎన్ని నెలల నుంచి మా మీద ఎందుకు పడుతుందో మాకు అర్థమైంది. మగవాళ్ళుగా రండి, ఆడవాళ్ళు వేసుకొని రావద్దు. నేను వస్తా మగాడిగా, అందరూ వస్తా. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఆడాళ్ళు అన్వికాని ఏం చేయాలి అని చెప్పి నన్ను చేతకన్నా కొడుకుని కాదు. నువ్వు రండి, మీరు రండి, మగవాళ్ళు అందరూ రండి. అన్వికాని సరే సరే చెప్తా, వినిపించు మాట్లాడు సాయి. మాట్లాడినా భయం అనుకున్నావా? వస్తా రేపే వస్తా. శృతి మాట్లాడిందో నువ్వు వినిపించు, రాకపోతే నా ఇష్టం. నువ్వు ఇందాక ఫోన్ ఎత్తపోతే నీ ఇష్టం అన్నావు. నా ఇష్టం ఇది, నా ఇష్టం. నేను వినిపిస్తా లేకపోతే నేను వినిపి, నాకు అవసరం, నా ఇష్టం. నాకు నేను వినిపించను. ఏంటంటే అబద్ధాలు కదా నువ్వు చెప్పింది. పెట్టాడు, నేను కాల్ లో ఉన్నాను. అవును అవును, పచ్చి అబద్ధాలు చెప్తున్నాను. నువ్వు వచ్చి నేనంతే. రండి, తొందరగా ఇంటి దగ్గర ఉంటా, మీ ఇంటికి రమ్మంటే వస్తే ఎక్కడన్నా వస్తా. నేనే వస్తాను, రండి త్వరగా రండి. ఇంటి దగ్గర ఎందుకు మళ్ళీ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడటానికా? ఇంటి దగ్గర ఎందుకు? బయటికి రా, బయటికి రా. నేను వాళ్ళ కోసం తగ్గున్నా ఇన్ని రోజులు, నీ కోసం కాదు సాయి, గుర్తుపెట్టుకో. మీ అమ్మ నాన్న కోసం తగ్గున్నా ఇన్ని రోజులు, నువ్వు చేసే పనులు చేస్తా. ఓకే మీరిద్దరు కొట్లాడినాక ఒక్కడే వచ్చి మాట్లాడు. బాంజత్ ఒక్కడనే వస్తా. స్పాట్ నువ్వు చెప్పు, నేనే వస్తా. చింటూ బయలుదేరదప్ప, గుంటూరుకి రండి దయచేసి తొందర. నేను రెడీ, నేను చెప్పా. ఆపటం వేస్ట్ ఇది. పిచ్చి నా కొడుకుని చేశాడు నన్ను. అది నేను మాట్లాడేది అటు వినిపిస్తా, ఇది వినిపిస్తా, నాతో మాట్లాడాడు. ఇదే నాది కూడా, నన్ను చేశారనే. ఏంది ఏం చేశారు? నేను ఒక్కడు వినిపించాను. అన్విక ఒక్కటి చెప్పించాను. శృతి ఫోన్ అన్వికాని కూడా తీసుకోతా. ఫోన్ దానికి ఫస్ట్ తమ్ముని తీసుకొస్తా. ఫస్ట్ ఫోన్ ఇవ్వు, నువ్వు ఫస్ట్ ఫోన్ ఇవ్వు అమ్మాయికి. ఏమి వినిపించాను ఒక్కటి చెప్పను. కిందికి రావే, క్యాబ్ వచ్చిందా? క్యాబ్ ఫోన్ చేస్తున్నా, లైన్ లో. నాకు శృతి వేరే వాళ్ళు వేసుకొస్తే మాట్లాడని చెప్తున్నా. శృతి వేరే వాళ్ళు వేసుకొస్తే మాట్లాడినప్పుడు క్యాబ్ అతను లైన్ లో ఉన్నాడు. భయ్యా ఎక్కడున్నారు భయ్యా? ఇక్కడ వచ్చే వస్తున్నాను భయ్యా, ఒక్క 1 minute ఆగండి. సరే చింటూ, నేను వస్తున్నాను, ఆగు చింటూ. నువ్వు అన్వికాని తీసుకొస్తే నేను మాట్లాడినావు. అన్విక వస్తలేదు. నేను మాట్లాడిన, ఎందుకంటే ఆ అమ్మాయి ఇందాక మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. అవసరంలో నాకు అసలు వద్దు, అమ్మాయి మొహం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సాయి కనపడితే చాలు వెళ్ళిపోయింది. ఏందో మరి అంత ఉన్నప్పుడు వెళ్ళొచ్చుగా అంత ఉన్నప్పుడు. మమ్మల్ని ఎందుకు మాకు? నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెందుకు అన్వికాకి చెప్తున్నావు? ఏం చెప్పానయ్యా? ఏం చెప్పాను? ఫోన్ ఇవ్వు శృతి, అన్వికాకి ఫోన్ ఇవ్వు. ఏం చెప్పాను ఒకటి చూపించు. పిలిపించి మీరు కొట్టుకుని చావకుండా ఉంటాను చెప్పిసా, మీరు కొట్టుకుని చస్తారని చెప్పి చేసా ఆ పని అంతే. కాదు, బెంగళూరు నుంచి పిలిపించి అన్విక దగ్గర పెట్టింది నువ్వు అంటే, నువ్వు వచ్చినప్పుడు ఏం చేస్తావు దెంగమని కూడా చెప్పాడు చింటూ. చెప్పు, సమాధానం చెప్పు. వచ్చినాడివి మాట్లాడటానికి పిలిచాను నిన్ను. ఎవడ పడుకోమన్నాడు? నిన్ను ఎవడు ఉండమన్నాడు అక్కడ ఇంట్లో?
లేచి రావచ్చుగా నాతో పాటు. ఎందుకున్నావు మరి దాని దగ్గర? ఎందుకున్నావు నువ్వు? ఎందుకు ఎందుకున్నావు? నాకు ఇల్లు లేదు గురు, నువ్వు ఇంటికి అవును రావద్దన్నావు కదా. సాయి. నువ్వు ఇంటికి రావద్దన్న తర్వాత ఇంటికి వచ్చానా? అవును. ఆ నువ్వు ఇంటికి ఇల్లు రావద్దు. హోటల్లో పెట్టుకోలేవా? డబ్బులు లేవా నీ దగ్గర? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చింటూ ఏ రోజు చెప్పలా. నేను చెప్పలా, నేను ప్రూవ్ చేసుకుంటా. ఏం సాయి చెప్పలేదు? కాదు. ఏం చెప్పలేదు తల్లిదండ్రుల దగ్గర? ఎవరు చెప్పారో కూడా నాకు తెలుసు నీకు. చింటూ బయలుదేరదామా గుంటూరు? చింటూ బయలుదేరదామా? నేను రెడీ. రండి రండి, నేను దయచేసి రెడీ అందరూ చెప్తున్నాగా రండి. తెలుసుకోవటానికి. వస్తున్నాం చింటూ, ఆ మేము వస్తున్నాం నేను రెడీ. ఇప్పుడే బయలుదేరుతున్నాం. 20 minutes. ఓకే ఇది ఆటలు అన్విక, చెప్తాను అన్విక, ఇది సాయి. నువ్వు ఆ. నాకు ఇప్పుడు అర్థమైంది. చింటూ అని నేను ఇందాక ఏంటి ఏమవుతుంది? నేను వెళ్ళక ముందే చెప్పా, శృతి అన్విక మీరేమీ ఏంటి? చేయలేదు చింటూని. చింటూ కనపడగానే మీరు అందరూ అటు వెళ్తారని నేను చెప్పాను. ఇప్పుడు కూడా అన్విక అదే చేసింది. ఇక్కడ నాకు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరు నన్ను వచ్చి ఇప్పుడు నీకేం కావాలి? అసలు నీకేం కావాలి సాయి? నీకేం కావాలి? నీకేం కావాలి? నాకు అన్విక నీకేం కావాలి. కావాలి? నాకు అన్విక కావాలి. అన్వికకి కావాలంటే నువ్వు కావాలి. తీసుకో బాసు. మమ్మల్ని అన్వికకి అందరినీ నువ్వు ఎందుకు కావాలి అంటున్నావు? బాసు. అన్వికకి నువ్వు కావాలి ఇలాంటి బాసు. మాటలు మాట్లాడద్దు సాయి. నువ్వు ఇలాంటి బాసు మాట్లాడద్దు. మాట్లాడద్దంటే మరి ఆ నువ్వు పిల్ల ఇలాంటివి మాట్లాడద్దు. సరే ఇప్పుడు నీ వైఫ్ ఉంది. నీ వైఫ్ నీ మీదకి ఎవడన్నా వస్తుంటే వాళ్ళ వైపు మాట్లాడిద్దా, నీ వైపు మాట్లాడిద్దా? లేదా నువ్వు చేసిన తప్పులకి మా వైపు మాట్లాడుతుంది. ఓకే నువ్వు సరే, చేసిన నేను తప్పులు తప్పులకి. చేశాను. ఓకే నేను తప్పులు చేశాను కదా, నన్ను రండి. ఏదో ఒకటి చేయండి ప్లీజ్, దయచేసి ఏదో ఒకటి చేయండి నన్ను. రండి రండి రండి. చెయ్యాలి. చెప్తావు నువ్వు, లేకపోతే అగో నువ్వు ఎవడే అనకాను ఇట్లా అయ్యావు. నేనేం అనక ఇట్లా అయ్యావు నువ్వు. నన్ను చెయ్యండి, నన్ను దయచేసి ఏదో ఒకటి చేయండి. ఆ మళ్ళీ చూస్తావా? చూస్తానికే ఉన్నాను కూడా. వాళ్ళకి చెప్పినట్ట వాళ్ళకి చెబుతున్నా ఏం చెబుతావు? పనుడా నీకు నేను? ఆ నేను చెప్పాను. పనున్నా నీకు నేను? ఓకే నేను అన్నాను కానీ అన్నాననే చెయ్యి నన్ను. ఉమ్. నేను అన్నానో లేదో నాకు తెలుసు. నేను అన్నాననే నువ్వు నన్ను చేయాల్సింది మాత్రం చేయి చింటూ. నువ్వు చేయకపోతే మళ్ళీ ఇక్కడ బాగోదు. మళ్ళీ వదిలేస్తే నేను చాలా మూర్ఖుడిని అవుతా. నేను మూర్ఖుడిని అయిపోతా. నేను కూడా మూర్ఖుడినే. నేను కూడా మూర్ఖుడినే. వదలొద్దు అంటున్నా అర్థమైందా? నేను. నేను కూడా తెలుసు నీకు. నేను మూసుకుని బతుకుతున్నా కొన్నేళ్ల నుంచి. నాశనం చేస్తున్నాను, నువ్వు నాశనం చేస్తున్నావు తెలియదు నాకు. నేను అనుకుంటున్నా దాన్ని అనుకున్నాను అవసరంగా. నువ్వు చేస్తున్నావు. ప్లీజ్ నన్ను మీద రండి, నన్ను ఏదో ఒకటి చేయండి. వదలొద్దు నన్ను. ఓకే ఓకే ఎవరు ఓకే. ఎవరు నువ్వు? ఓకే రండి ప్లీజ్. మీరు వచ్చాక నాకు ఫోన్ చేయండి. అలాగే ఓకే అలాగే ఓకే రైట్ సార్. వచ్చి చేస్తా. ఓకే రండి త్వరగా ప్లీజ్. ఇప్పుడే లొకేషన్ చెప్తే నేను ఇప్పుడే ఇల్లు అక్కడ ఉంటా. మీరు వచ్చేదాకా కూడా అక్కడే కూర్చుంటారు. అవసరంలా, మేము వచ్చి చెప్తాం. అక్కడికి రావాలి. ఓకే రైట్ 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 రైట్. ఇప్పుడే బయలుదేరండి. మేము కూర్చోవసరంలా, మేము వచ్చి చెప్తాం. ఓకే ఓకే. బయలుదేరుతాం. రెడీగానే ఉండు. పిలుచుకో, నాకు మీ తెలుసులే శరీరం మీది పిలుచుకో. ల్యాగ్ ఉంటదని నాకు తెలుసులే. మీరు బయలుదేరటాలు మీ బయలుదేరపడం నాకు ఎవరిది తెలుసు. లాగు? ఎవరిది లాగు? చూస్తా ఎవరిది మరి, అది లాగు? కూడా చూస్తా. కదలాలి కదా. ఎవరిది లాగు? ఎవరిది లాగు? చూద్దాం చూద్దాం అన్ని చూద్దాం. చూద్దాం, అక్కడికి వచ్చి చూద్దాం. నేనేం చెప్పాను? అంకుల్ కాంటీకి నేనేం చెప్పాను? నువ్వు చెప్పావా? నువ్వు కాదులే. ఇదొక్కటే నేను మాట్లాడను. చింటూ, మాట్లాడను కాదు. మరి ఎవరు చెప్పారో కూడా నాకు తెలుసు. అంకుల్ ఆంటీకి ఎవరు చెప్పారు? నాకు తెలుసు. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను నువ్వేం చెప్పాలా, లేకపోతే ఎప్పుడు చెప్పావండి. మరి ఎవరు తెలిసారో చెప్పు ఎవరు చెప్పారో మరి. కూడా నాకు తెలుసు. ఏ నా కొడుకులు చెప్పారు. అమ్మ. నేను చెప్తా, అమ్మాయి చెప్తా. అమ్మాయికి ఇవ్వాల్సింది నేను ఇస్తా కదా. నాకు కూడా అది కావాలి నువ్వు కదా. చేయాల్సింది అది. చేసావు కదా. నాకు కూడా కావాలి. నీకు అవసరం లేదు. నీకేం నాకు కావాలి. అవసరం లేదు. నీకు ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. అర్థమైందా? నీ కోసం చేయాల్సింది చేశాను, అనవసరంగా చేశా. అది ఓకే, అనవసరంగా. అదే నాకు చేసి నాకు చేస్తున్నట్టు నీకు- చెప్తున్నావు. అన్వికాకి అన్ని ప్రతిదీ ఎవరికి ఏం చేశారు? ఏం చెప్పాను అన్వికాకి? ఏమన్నా చెప్పుంటే చెప్పాక ఒకటే మాట. నువ్వు బయట ఉండేవాడి కాదు. ఏం చెప్పాడు అన్విక? నేను చెప్పుంటే నువ్వు బయట ఉండేవాడి కాదు సాయి. ఓకే నువ్వు బయట ఉన్నావు. ఇదొకటి కొత్తగా మొదలు పెట్టావు. నేను బయట ఉంటానికి నువ్వు కొత్తగా కారణం. లేదు, నిజం అది. నిజం. అది కేసు కొత్త కాదు, పెడతానికే మీరు నిజం. కారణం అయ్యారు చింటూ. కేసు పెడతానికే మీరు నిజం. కారణం. ఎవరు మీరే. కేసు పెట్టి తింటానికి అడుక్కున్నా ఆ పిల్లని. నీకేం తెలుసు? ఏది నీకేం తీశారా తెలుసు? ఆ మరి? పిల్లలు కేసు అడుక్కున్నాను తీశారా? నేను. కేసు తీసారా? కేసు తీసారా? ఉంది కదా. తీసేదాన్ని నువ్వు కోర్టుకి ఇంట్లో కూర్చుని చెడ నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. నేను కోర్టులో చుట్టూ ఇంట్లో నేను వదిలిపెడితే తిరుగుతున్నా. దాన్ని రెచ్చగొట్టి, నిన్ను ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే నువ్వు దాన్ని రెచ్చగొట్టి వాళ్ళ వీళ్ళు పేర్లు ఎత్తి నువ్వు ఇష్టం వచ్చినట్టు దాన్ని మాట్లాడి తెలియదు అనుకున్నావు ఏంది నువ్వు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పిల్లని రెచ్చగొట్టి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎత్తి అటు పోయి ఇటు తీసావు, ఆడి చేసాడు, ఈడు చేశాడు. తెలియదు. ఆ పిల్ల ఆల్రెడీ నాకు చెప్పింది సాయి. ప్రీతి ఉదయాన్ని నేను పిలిపించి నాకు ఎవిడెన్స్ గా నేను అడిగానా? నువ్వు కూడా చెప్పావంట కదా, ప్రీతి ఉదయం పిలిపించి చక్కగా నేనే చింటూ చేశాడని చెప్పావంట కదా. తెలియదు అనుకోక నువ్వు చెప్పి తెలియదు అనుకో సాయి. ఉన్నదే చెప్పాను నేను. ఏమున్నది? నేను ప్రీతి ఉదయం నేను పిలిచానా? ప్రీతి ఉదయం నా దగ్గరకు వచ్చారా? ఫస్ట్ నీ దగ్గరకు వచ్చారా? నా దగ్గరికి ఎక్కడ వచ్చారు అసలు? నా దగ్గరకు వచ్చారా? డైరెక్ట్ గా చెయ్యి, ప్రీతికి చెయ్యి, ఉదయం చెయ్యి, ఎవరికన్నా ఫోన్ చేయి ఇప్పుడు. వాళ్ళని తేవట్లేదు, వాళ్ళని కూడా తండి. అందరూ రావాలి, అందరూ వస్తారు, అందరూ రావాలి. నువ్వు కూడా కూర్చోవాలి. నా నోటి నుంచి ఫోన్ వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పి నేను చెప్పానని వాళ్ళతో చెప్పించు.
తెప్పిస్తా. షరీఫ్ నువ్వు నాతో రోజు మీరిద్దరు నీతో మాట్లాడారు. రోజు మాట్లాడతాడు, నువ్వు నాతో కాదు షరీఫ్ కదా. మాట్లాడారు. నువ్వు షరీఫ్ ప్రీతి ఉదయంతో ఏమని? మాట్లాడారు. నేను మాట్లాడలా. ఓకే, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఏంటి? ఆ ఎప్పుడు రోజు మాట్లాడావు? కేసు నేను రోజు. షరీఫ్ ఆ, ఆ రోజు కేసు గురించి కాదు, కేసుకు నా ముందు నా సంగతి విషయం నేను గురించే చెబుతుంది. మాట్లాడారు. అది నాకు తెలుసు. నా పక్కన ఉండే నేను మీరు హలో మాట్లాడుతున్నారు. ప్రీతి కూడా కొంచెం వాళ్ళు చాలా చేసింది. ప్రీతి చేయాల్సింది చెప్పింది, అబద్ధాలు చెప్పింది అన్వికకి నాకు తెలుసు. కానీ ప్రీతి మాట్లాడిన మాటలు నా దగ్గర ఉన్నాయి. నేను అన్వికకి ఇస్తే ఉంటది. అది ప్రతి ఒక్కళ్ళు ఏమేమి మాట్లాడారు నా దగ్గర ఉన్నాయి. నేను దానికి ఇస్తా, ఇప్పుడు ఇస్తా. అది ఎవడెవడేందో నేను ఇస్తా ఇప్పుడు. నన్ను ఒక్కని సెంటర్ చేసి భలే ఆటలాడుతున్నారులే. కానీ నాకు సేమ్ వర్షన్ నాది ఇప్పుడు అదే. ఇప్పుడు కూడా అన్విక నీ ఎవడికి వైపు ఉంది వాడిది. చూసుకో. అన్విక నీ వైపు ఉంది చూసుకో. ఉంటది ఉంటది. నేను ఇంకా ఇవ్వాల్సిన ఇస్తే ఉంటది. అప్పుడు ఉంటది అసలుది, ఇప్పుడు కాదు. నాకు అప్పుడు తెలుసండి. ఉంటది. నిన్న కూడా నా నుంచి ఉంటది. చింటూ మీదకి వెళ్ళటానికి రాసాయి. నువ్వు నాకు సపోర్ట్ ఉండి మన ఇద్దరం కలిసి ఆడదామంది. నేను పిచ్చి నా కొడుకులా నీకు చెప్తే నీకేం చెప్పి నీ అన్విక వచ్చిందని చెప్పలా. మనోడు నానిని చూసుకో గురు, నాని ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్తే నువ్వు అది కూడా చెప్పేసి నానిని సెంటర్ చేసి నువ్వు నాని అబ్బో చాలా జరిగినాయిగా. అదే ఓకే అనుకో, 100 అనుకో. నువ్వు చేసిన వాటికంటే ఏది ఎక్కువ కాదు సాయి. ఓకే ఓకే నేను చేసిన నువ్వు దానికన్నా ఎక్కువ చేసిన కాదు కదా. రండి, ఏది ఎక్కువ కాదు. ఓకే, నేను మేమెవ్వరం ఏం చేయలే. నన్ను చాలా చేయాలి మీరు అది చేయండి నన్ను. మేమెవ్వరం ఏమి చేయలే. నువ్వు చేసావు. నువ్వు తప్పించుకోవడానికి నువ్వు చేసుకుని ఏం నేను తప్పించుకోవడానికి ఏం చేశాను? ఏది చేశాను మరి తప్పించుకోవడానికి? ఇప్పుడు చేస్తున్నా ఇదే కదా. ఇప్పుడు నేను ఆ అమ్మాయితో మాట్లాడిన 1 మినిట్ కూడా కాల్ లేదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఏదో బాధపడుతుంటే ఆ కాల్ ఏదో నువ్వు రికార్డ్ చేసి 1 మినిట్ కాల్ రికార్డ్ చేసావు అంటే నువ్వు ఎంత గ్రేట్ సాయి. 1 మినిట్ కూడా నువ్వు లేవు. నువ్వు అది రికార్డ్ చేసుకున్నావు అంటే ఎంత గ్రేట్ నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇలాంటి ఎన్ని చేసావో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? నాకు ఆ పిల్ల చెబుతుంటే అన్నిగా చెబుతుంటే నేను నమ్మలా నీ గురించి. నేను నమ్మలా నీ గురించి. అసలు రికార్డింగ్లు మొదలు పెట్టింది ఎవరో? అసలు రికార్డింగ్లు చేసుకొని వినిపించటాలు ఎడిటింగ్లు చేయటాలు మొదలు పెట్టింది ఎవరో? ఎవరు మొదలు పెడితే చేయాల్సింది చేస్తుంది ఎవరు? ఎవరు మొదలు మొదలు పెడితే కాదు, చేయాల్సింది చేస్తుంది ఎవరు? మమ్మల్ని అటాక్ చేస్తున్నా, మేము ఇంకా డిఫెన్స్ లోనే ఉండాలి అంతేగా. ఉండాలి. ఓకే ఉండాలి. ఉండు. నాకు ఇవన్నీ కాదు. ఇప్పుడు అన్విక నీ వైపు ఉంది కదా, అది నాకు మరీ గుండె నొప్పిగా ఉంది. ఆ నొప్పి నాకు కొంచెం తీర్చండి వచ్చి. అసలు ఇది నాకు కావాల్సింది. అసలు ఎన్ని అన్విక ఇదే అన్విక ఇంకా నీ వైపు మాట్లాడుతుందంటే నేను సగం చచ్చిపోయాను. మిగతా సగం మీరు వచ్చి చంపేయండి దయచేసి. తొందర రండి. రండి, మీరు చంపకపోతే రండి. వస్తున్నావులే ఉండు.